నేపాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జెన్జెడ్ ఉద్యమకారులు కమ్యూనిస్టు పార్టీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఆందోళనకారులు రహదారులపై వాహనాలను తగలబెట్టారు. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బారా జిల్లాలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సిమారా ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్లు అథారిటీ అధికారులు ప్రకటించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నేపాల్లో మళ్లీ ఆందోళనలు ఉధృతం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నేపాల్లో కొన్ని నెలల క్రితం జరిగినటువంటి జెన్జెడ్ నిరసనలో 19 మందికి పైగా చనిపోయారు. అయితే ఆ చనిపోయినటువంటి వారి విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ చనిపోయిన వారి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జెన్జెడ్ యువత మరింత ఆందోళన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ మరోసారి జెన్జెడ్ మరో ఉద్యమానికి తెరలేపింది. అయితే ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ముఖ్యంగా కేపీ శర్మ ఓలీ గ్రూప్ తో ఘర్షణలు కూడా జెన్జెడ్ యువత చేపట్టింది. వాళ్ళిద్దరి మధ్య జెన్జెడ్ యువత అదేవిధంగా కేపీ శర్మ ఓలీ గ్రూప్ తో ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో మరోసారి నేపాల్లో ఆందోళన పరిస్థితి ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. రహదారుల పైన యువత పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అయితే టియర్ గ్యాస్ లాఠీ చేసి ప్రతి ఒక్కరిని కూడా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బారా జిల్లా సిమారా ప్రాంతంలో అయితే ప్రస్తుతం కర్ఫ్యూ విధించారు. సిమారా ఎయిర్పోర్ట్ అయితే తాత్కాలికంగా మూసివేశారు. నేపాల్లో యువతకి జెన్జెడ్ కి ఉద్యోగాలు లేకపోవటం, అవినీతి పెరిగిపోవటం, ప్రభుత్వం చేతులు ఎత్తేయటం ఇవన్నీ చూసి యువత చాలా అసంతృప్తిగా ఉంది. అందుకే 2 నెలల క్రితం మనం చూసాం అక్కడ యువత పెద్ద ఎత్తున అక్కడ యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాను నిషేధించడానికి సంబంధించిన అంశంపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి యువత పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం, నిరసన ప్రదర్శన చేయడం, అదేవిధంగా ప్రధాని కూడా తొలగించడం జరిగింది. కొత్త ప్రధానిగా కూడా ఏదైతే కేపీ ఓలీని తొలగించి ఆ యొక్క స్థానంలో తాత్కాలిక ప్రధానిగా అక్కడ కొత్త ప్రధాని కూడా ఎన్నుకున్నారు. సుశీలా కార్గిని ఆమె ప్రధానిగా కొనసాగుతున్నారు తాత్కాలిక ప్రధానిగా. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి ఏవైతే అల్లర్లు ఉన్నాయో ఆ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. పైగా అప్పుడు చనిపోయినటువంటి వారి విషయంలో కూడా ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్నది ప్రభుత్వం ఈ యొక్క జెన్జెడ్ యువత చేస్తున్నటువంటి ఆందోళన. అందుకే బారా జిల్లా సిమారాలో అయితే పరిస్థితి ఇంకా టెన్షన్ ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది. పోలీసులు రోడ్లపై అదనపు బలగాలను మోహరించారు. పార్టీ కార్యకర్తలు యువత మధ్య ఇంకా ఘర్షణలు అయితే పెరిగిపోతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ నిరసనలు విస్తరించే అవకాశం కూడా ఉంది అన్నది అక్కడ అధికారులు చెప్తున్నటువంటి మాట. మనం చూసాం నేపాల్లో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత ఒక ఉద్యమాన్ని జెన్జెడ్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసింది. ఏ పార్టీ అఫిలియేషన్ లేకుండానే ఏదైతే సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఒక యూత్ మూవ్మెంట్ కూడా తీసుకొచ్చింది. అవినీతిని నిర్మించాలి, పారదర్శక పాలన చేపట్టాలి, ఉద్యోగాలను సృష్టించాలి, పోలీసుల దౌర్జన్యాలకి ముట్టుకు పలకాలి, అదేవిధంగా సోషల్ మీడియాపై అనవసర నియంత్రణలు కూడా తొలగించుకుంటూ గతంలో 2 నెలల క్రితం జెన్జెడ్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తింది. ఆ ఉద్యమం కారణంగా కేపీ శర్మ ఓలీ తన పదవిని కూడా పోగొట్టుకున్నారు. అయితే పార్టీ నేతలు అధికారులు కలిసి పెద్ద అవినీతి స్కామంలో ఉన్నారంటూ కేపీ శర్మకు సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా ఆరోపించారు. అయితే ప్రస్తుతం గతంలో ఇచ్చినట్టు నెరవేర్చకపోతే ఈ ఉద్యమం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా జెన్జెడ్ యువత చెబుతోంది. మరి పరిస్థితి ఎటు దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది.